దయ ఏంటమ్మా దయ? మర్యాదగా చెప్తున్నాను, ఇక మా అరుణ మాటే మర్చిపో. నేను మర్చిపోయినా మీ అరుణ మర్చిపోవద్దు. దాని సంగతి నీకు అనవసరం. అనవసరం అంటే ఎలా? అరుణ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకేం తెలుసు. నా కోసం అల్లాడిపోతుంది, తన ప్రాణాలైనా ఇస్తుంది. కావాలంటే చూడండి, తెల్లవారేసరికి మీ అరుణని ఇక్కడికి రప్పిస్తాను. నోర్మై, నా మనోరాల్ని ఈ సారి గుంపుకి రప్పిస్తావరా? ఈ భూష అంటే ఎవరనుకున్నావరా? మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ మా అరుణాన్ని కలుసుకోవడానికి ప్రయత్నించినా, మా ఇంటి ఛాయలు కనిపించినా ఏం చేస్తావు? నీ ప్రాణాలు తీస్తాను. ఎందుకండి అంత ఆవేశం? ఆడపిల్లను అదుపులో పెట్టుకోలేని వాళ్లకు అంత రోషం ఉండకూడదు. ఏమిటో కూర్చాను? నాకు ఆవేశమా? నాకు రోషం ఉండకూడదు. అదే ప్రాణాలు చూపిస్తాను. నా రోషం ఏంటో, నా ఆవేశం ఏంటో. ప్రాణాల మీద ఆశ ఉంటే రావద్దు. నిజమక్క, మీరు చెప్పిందంతా నిజమేనా? అవునమ్మా, నా కళ్ళారా చూశాను. అతనికి అన్ని దుర్వ్యసనాలు ఉన్నాయి. ఆడపిల్లని అదుపులో పెట్టుకోలేదట, అందుకు నాకు దోషం పాసం ఏది ఉండకూడదు. అంత మాట అంటాడురా. మన బంగారం మంచి కానప్పుడు ఇంకా ఏదైనా అంటాడు. సిగ్గులేక ఇది వాడి కోసం పడి ఏడుస్తుంది, కానీ వాడికి ఇదంటే గడ్డిపోతాడు. కబురంపగానే వచ్చి వాడి పాదాల మీద పడుతుంది. తాతయ్య, అంతంత మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా మీరు? నేనైతే నిలువున చీల్చేవాణ్ణి, రానివాణ్ణి, రక్త కళ్ళ చూస్తాను. నీకంటే ముందు నేనే చేస్తాను రా పని. తాతయ్య, మీరందరూ అన్యాయంగా అయింది. నోర్మి, ఆయనట ఆయన. అరుణ, నీకు తెలియదమ్మా, అతను ఎంత దుర్మార్గుడో నీకు తెలియదు. అతను అన్న మాటలకు నా రక్తమే ఉడికిపోయింది. నిన్నంత చులకనగా అంటుంటే నాకే ఆవేశం వచ్చింది. అదే మన ఇల్లై ఉంటే నేనేం చేసేదాన్ని? అక్క, అరుణ, ఏడవమ్మా, ఏడవని. చేసిన బుద్ధితో కోపనికి ఏడవలసిందే. అది కాదు, నేను ఇద్దరు మనవరాలు ఉంటే ఇద్దరు తలరాత ఇలా ఏడవాలా? రే ఏదయ్యా, ఈ ఫోటో తీసుకెళ్ళి పోయో పడే. మళ్ళీ దీని బూడి కూడా ఇంట్లో ఉండడానికి లేదు. ఓ బ్లాక్ ఆఫీస్ కు కృత్రిమ గర్భోత్పత్తికి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిందే పాపం. దేనికి మీకు తెలీదా? మొన్న కుటుంబయ్య గారి గేదెని బ్లాక్ ఆఫీస్ తీసుకెళ్లారు. 6 నెలల తర్వాత 2 గుడ్లు పెట్టింది. గుడ్డ? అవును, పొరపాటుని కోడి పెట్టలకి ఇవ్వాల్సిన ఇంజక్షన్ గేదెకి ఇచ్చేశారు. 2 గుడ్లు పెట్టింది. అలాగే పొరపాటుని ఏనుగు ఇంజక్షన్ మీ గేదెకి ఇచ్చాడే అనుకోండి, అంతే సంగతులు. అయితే వద్దా మిస్టర్ లింగం, మీరేం భయపడకండి, నేనున్నానుగా. అవును, మరిచాను, వీరుండగా మళ్ళీ బ్లాక్ ఆఫీస్ దాకా ఎందుకండి? అవునండి. అరుణ రాలేదమ్మా. అన్నం తినకుండా నన్ను సాధిస్తుందన్నమాట. సాధించని. లేదు తాతయ్య, అరుణ పూర్తిగా మనసు మార్చుకుంది. ఇక అతన్ని మర్చిపోతుంది. నిజంగానా? అవును తాతయ్య, అదిగో. రామ్మా, రా. నా మీద కోపం చల్లారిందమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు మెల్లిగా ఆలోచిస్తావని, నిజానిజాలు తెలుసుకుంటావని, మనసు మార్చుకుంటావని నాకు తెలుసు. కూర్చోమ్మా, కూర్చో. ఇద్దరుంటే ఇద్దరు అదృష్టం ఇలా అయినందుకు నేను ఎంతగా కుమిలిపోతున్నానో మీకు తెలియదమ్మా. రాత్రింబవళ్ళు రక్తం కన్నీరుగా కారుస్తున్నా, అయినా నా కళ్ళు పోలేదమ్మా. ఎందుకో తెలుసా? మీరిద్దరికి నా కళ్ళు. మిమ్మల్ని మామూలుగా పెంచి పెద్ద చేయడం కాదమ్మా, ఎంత గొప్పింటి కోడలు చేయదలుచుకున్నాను, మీ పెళ్లి ఎంత ఘనంగా జరిపించాలనుకున్నాను మీకు తెలియదు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. అమ్మా, మీరిద్దరు కూడా జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోండి. అరుణ, తినమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు తినిపించాను తల్లి, తిను. లింగం, మిస్టర్ లింగం, మీ అమ్మాయి లవ్వులో పడినది పబ్లిక్ పార్కులో కూర్చున్నది. ఇన్నాళ్ళకి కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చిందా? త్వరలో మా అమ్మాయి చిన్నబాబు గారిని పెళ్ళాడి భూషయ్య గారి ఇంటి కోడలైతే ఇంకో కొబ్బరికాయ కొట్టారు. మీ తలకాయ కొట్టుకుంటారు. ఆమె వారింటి కోడలు కాదు, వంట ఇంటి కోడలు అవుతుంది. మీ అమ్మాయి కులుకుతున్నది వంట వాడితో. రెడీ కుక్కుతాడా? ఆ మాట కొబ్బరికాయ కొట్టక ముందన్నా చెప్పలేదేవయ్యా.
కదా ప్రేమ యాదయ్య ప్రేమ చూసారా మిస్టర్ లింగం వాడు చేసుకుంటున్న పాడు రేపు మధ్యలో పెట్ట నాన్న మిస్టర్ లింగం పట్టండి నాన్న లింగం పట్టదు లింగం పట్టదు అయ్యో పట్టు తగ్గిపోతాడండి లింగం పట్టద్దు మీరేగా చెప్పారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో వెనకుండి మేము ఆశీర్వదిస్తా ఉన్నారుగా చెప్పాను నువ్వు ప్రేమించేది నా కూతురు తెలియక చెప్పాను తెలిస్తే పళ్ళు రాలగొట్టేవాడి ఇప్పుడు రాలగొట్టండి దొరికాడు నువ్వు నోరు మీరా లింగం గారు అయిపోయింది అయిపోయింది ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి మీ పెద్దరికి నిలబెట్టుకోండి ఏ మొత్తాన్ని కాలు పెట్టావో గాని పాడి పంట లేకపోతే లేకపోతే అంటా వచ్చింది నీ సంగతి కూడా 2 రోజులు తేల్చేస్తా వండర్ఫుల్ మిస్టర్ గోపి వండర్ఫుల్ ప్లాన్ అంటే అలా ఉండాలి తెల్లవారేసరికి బ్రహ్మాండమైన బ్యాంకు దోపిడీ అనే పేపర్లన్నీ కోసి పెడుతూ ఉంటాయి పోలీసులు బెంబేలెత్తిపోతూ ఉంటారు ఓకే 12 గంటలకల్లా అందరూ రెడీగా ఉండాలి గోపి చెప్పినట్టు వినాలి ఓకే బాస్ ఆల్ ది బెస్ట్ ఎస్ స్పీకింగ్ దిస్ ఇస్ ఫైర్ స్టేషన్ ఏమిటి సిటిజన్స్ బ్యాంక్ తగలడిపోతుందా అలాగే వెంటనే ఫైర్ ఇంజన్ పంపిస్తాం ఎవరది వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ బాస్ ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్ మిమ్మల్ని మీ కార్ని సోదా చేయాలి కారణం అనుమానం అనవసరంగా పెద్ద మనుషులను అనుమానించకండి మిస్టర్ ఏ ఆధారం లేకుండా సోదా చేసే అధికారం మాకుందని మీరు తెలుసుకోవాలి అందువల్ల మాకు జరిగే కష్ట నష్టాలకు మీరే బాధ్యులవుతారు డజంట్ మ్యాటర్ వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వండి కమాన్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ కానిస్టేబుల్ టికెట్ చెక్ చేయి కమాన్ పిక్ ప్లీజ్